నాగర్ కర్నూల్ స్వీయ జనగణనలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రజలు ఆన్లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇతర లబ్ధిదారుల ఎంపికకు జనగణనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా గణనలో పాల్గొనాలని సూచించారు. జిల్లాలోని 20 మండలాలు, 460 గ్రామాలు, 4 మున్సిపాలిటీల పరిధిలో ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 2500 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వెల్లడించారు. స్వీయ గణన పూర్తి చేసిన వారికి ప్రత్యేక ఐడి నంబర్ లభిస్తుందని, ఆ ఐడిని గణనాధికారికి చూపిస్తే తుది ఆమోదం ఇస్తారని వివరించారు. ప్రజల సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారు. జనగణన ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పన, వనరుల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలకు స్పష్టమైన సమాచారం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన సిబ్బంది కవర్ చేయకుండా ఇంకా అందరికీ చెప్పాలి. వాళ్ళకి వదలరు సెన్సెస్. సెన్సెస్ గురించి ఇంకా డౌట్ ఉంటే మీరందరూ చేస్తారా? 19 బ్యాచ్ ఇప్పటివరకు నేను కామారెడ్డి, సూర్యాపేట్, నల్గొండ, హైదరాబాద్ డిస్ట్రిక్ట్, జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి కార్పొరేషన్ పనిచేశాను. కలెక్టర్గా రెగ్యులర్ పర్ పోస్టింగ్ ఇప్పటివరకు ఏపీసీ సూర్యాపేటలో చేశాను. ఈ మీటింగ్ మాత్రం ఓన్లీ సెన్సస్ గురించి ఉంది. అంటే మీతోటి రెగ్యులర్ టచ్లో ఉంటాను నేను. మీడియా గ్రూప్ కూడా ఉంది అని నాకు చెప్పడం జరిగింది. దీంట్లో నేను ఉంటాను. మీకు ఏదైనా దృష్టికి వస్తే, ఏం అభ్యంతరాలు ఉంటే, ఏం అబ్జర్వేషన్ ఉంటే డైరెక్ట్గా ఆ గ్రూప్లో పెట్టండి. ఓన్లీ అడ్మిన్ యూజర్స్ సెండ్ చేస్తారు అట్లా ఏం లేదు. మీకు దృష్టికి ఏమంటే పెట్టండి, దీనికి రెస్పాండ్ అవుతాం. కానీ పొలిటికల్ అజెండా ఏం పెట్టండి. నేను మేజర్గా అజ్యూమ్ చేస్తున్నాము మీడియా మిత్రులు అందరూ అన్ని పార్టీస్కి సంబంధిస్తా వ్యవహరిస్తారు అని. నేను కూడా అట్లానే చేస్తాను. మీరు కూడా మీడియా గ్రూప్ ఓన్లీ ప్రజల కోసం ఉపయోగం పడుతుంది అట్లా చూడండి. నేను అంటే క్లియర్గా చెప్పాలంటే కొత్త ఆఫీసర్స్ ఆ హౌస్కి, ఆ బిల్డింగ్కి ఒక నంబర్ ఇస్తారు. కరెక్ట్. తర్వాత హౌస్కి జాబితా అడుగుతారు. మీ హౌస్ హోల్డ్లో హెడ్ ఎవరు ఉన్నారు, తర్వాత ఎంతమంది ఉన్నారు, మీ సొంత కాస్ట్ ఏముంది, మీ రూఫ్ ఎట్లా ఉంది, మీ ఫ్లోర్ ఎట్లా ఉంది, మీ ఇల్లు ఎట్లా ఉంది, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, టాయిలెట్ ఉందా లేదా, ఈ అన్ని 34 క్వశ్చన్స్ దీంట్లో ఉంటాయి. ఈ ఫేజ్ 1లో జరగాలి. సో మన దగ్గర నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్లో అరౌండ్ 1700 హెచ్ఎల్బీస్ మనం ఆల్రెడీ ఫిల్ చేసాం. ఆ 1700 హెచ్ఎల్బీస్ 20 మండల్స్ అండ్ 4 మున్సిపాలిటీస్లో డిస్ట్రిబ్యూటెడ్ ఉన్నాయి. ఓకే, దీనికి 10% బఫర్ అట్లా అనుకుని ఈన్యూమరేటర్స్ అండ్ ప్రతి 6 యూనివర్టర్తో పాటు ఒక సూపర్వైజర్ అట్లా మొత్తం స్టాఫ్ కూడా మనం ఏర్పాటు చేశాం. సో టోటల్ స్టాఫ్ మీరు చూస్తే మోర్ దెన్ 2500 people will be doing census in our district. తర్వాత ముఖ్యమైన ఏముంది అంటే ఈ హౌస్ లిస్టింగ్ జరిగే ముందు మన దగ్గర ఒక ఆప్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ డిజిటల్ ఎంపవరింగ్ ఇచ్చారు. నేను మీ ఇంటికి వచ్చి ఇన్ఫర్మేషన్ అడగకుండా మీరే డిజిటల్గా మీ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయండి అనే ఆప్షన్ ఇచ్చింది. దీనికి మనం సెల్ఫ్ ఇన్యూమినేషన్ అని అంటాము. అడగకూడదు, ఎవరు అడిగితే నా దృష్టికి తీసుకోవాలి. కరెక్ట్. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంది అనుకునే మనం బిహేవ్ చేస్తాం. కరెక్ట్. బెనిఫిషరీ సెలెక్షన్ లేదు, బెనిఫిషరీ డీసెలెక్షన్ కూడా కాదు. సపోజ్ మీరు సెన్సస్లో ఒక కాస్ట్ ఉంది, వేరే కాస్ట్ చెప్పారు కాబట్టి మీ కాస్ట్ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అవుతుందా? నో. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు, ఎవరు క్లెయిమ్ కూడా చేయకూడదు. మీరు సెన్సస్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, క్లారిటీ ఉండాలి.
గురించి మీరు ఒక ఫోటో కూడా చూడండి మీడియా. మీకు ఏం అబ్జర్వేషన్ ఉంటే ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతానని ప్రామిస్ చేస్తాను. నా గురించి పాజిటివ్ రాయండి, నా అడ్మినిస్ట్రేషన్ గురించి పాజిటివ్ రాయండి, అట్లా కూడా లేదు. ఆ జాబ్ మీదే లేదు. ఏం తప్పు ఉంది, ఏం మంచి జరగట్లేదు, అది అభిప్రాయం తీసుకొని దృష్టికి తీసుకురండి. కరెక్ట్, అది ఇంప్రూవ్ చేద్దాం. అది కోఆపరేషన్ మాత్రం ఎక్స్పెక్టెడ్ ఉంది. కరెక్ట్. ఇప్పుడు సెన్సస్ వాళ్ళకి వద్దాం. సెన్సస్ సెన్సస్ గురించి ఇంకా ఏం డౌట్ ఉంటే అడుగు. మీరు అందరు చేస్తారా? సో దే హ్యావ్ నాట్ కాల్ ఫర్ యాప్. యాప్ ఓన్లీ మన ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ దగ్గర ఉంది. మీడియేటెడ్ పర్సన్స్కి జనరల్లీ ఎట్లా ఉంటుంది అంటే హౌస్ హోల్డ్ హెడ్ ఎవరు ఉంటారు,